హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చల్ల పునుగులు. గోధుమ పిండితో సింపుల్గా 10 మినిట్స్లోనే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఈ పునుగుల్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండిలో ఉండలేమీ లేకుండా పెరుగు మొత్తం గోధుమ పిండితో కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి, చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ పునుగులు ప్లఫీగా రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత ప్లఫీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. టైం లేదు అనుకుంటే వెంటనే కూడా పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 10 మినిట్స్ నానబెట్టాను. 10 నిమిషాలు నానిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసి పిండిని ఇంకొక 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటేనే పునుగులు ప్లఫీగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలిపేసుకుని బాగా వేడిగా కాగిన నూనెలోకి మనకు నచ్చిన సైజులోకి పునుగుల్ని డ్రాప్ చేసుకోవటమే. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో పునుగుల్ని ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పునుగులు వేయగానే కదిపేయకుండా 1 నిమిషం పాటు ఆగి ఆ తర్వాత అటు ఇటు కదుపుకుంటే పునుగులు మనకి చక్కగా పైకి ఇట్లా తేలుతూ ఉంటాయి. అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా చల్ల పునుగులు రెడీ అయిపోతాయి. పల్లి చట్నీ, టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ చల్ల పునుగులు ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.